నమస్తే అండి. మనం ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేసుకున్నాము. నిమ్మకాయ పులిహోర అంటే అందరూ రకరకాలుగా చేస్తారు. కానీ ఈ విధంగా ఒకసారి చూడండి. నైట్ మిగిలిన అన్నం ఇది రాత్రి మిగిలిన అన్నం బాగా పొడి పొడిలాడుతూ బాగుందండి. నైట్ అన్నం వండేవాళ్ళు అసలు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ అన్నం వండేవాళ్ళు అన్నంలో కొంచెం సాల్ట్ వేసి వండుకోండి. ఎందుకంటే ఎండాకాలం కదా అన్నం దెబ్బతింటుంది. అందుకని ఇదిగో అన్నం ఇలా పొడి పొడిలాడుతూ బాగా ఉంది. దీనిలో మనం ముందుగా నిమ్మరసం కలుపుకున్నాం. సాల్ట్ నిమ్మరసం ఇదిగోండి. నేనైతే ఒక కాయ పిండాను ఈ అన్నానికి. ఒక కాయ పిండాను. మీకు పులుపు చాలేదని అంటే పిండుకోండి, అది మీ ఇష్టం. ఈ అన్నంలోకి ఇలా పిండి వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకు సరిపోను సాల్ట్ వేసుకున్నాము. వేసి అన్నం నిమ్మకాయ ఇలా కలుపుకున్నాం. కలిపి పక్కన పెట్టుకున్నాం. ఇలా కలిపేసి పక్కన పెట్టేద్దాం. తర్వాత పోపు పెట్టుకున్నాం. ఉప్పు మీ ఇష్టం అండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకున్నాం కదా, దీనిలో నెయ్యి వేసుకున్నాం. నెయ్యి ఒకటి పెద్ద స్పూను. దీనిలో చాలా నెయ్యి పడింది, అంటే పేరు నెయ్యి అన్నమాట. నెయ్యి వేసుకోవాలంటే ఇంకా కొంచెం మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ నెయ్యి అయితే సరిపోతుంది. దీంట్లో ఒకటి. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత దీనిలో మొదట కరివేపాకు 2 రెమ్మలు, చీల్చిన పచ్చిమిరపకాయలు 2, కొంచెం అలా వేగిన తర్వాత పసుపు పొడి కొంచెం, ఇప్పుడు ఇది వేసుకోవాలండి. దీనిలో ముందుగా ఉప్పు నిమ్మరసం ఎందుకు కలిపామంటే ఉప్పు అన్నానికి పట్టాలి, పులుపు పట్టాలి, దానికోసం. తర్వాత ఒక్క ఎండుమిరపకాయ కూడా వేసాము. ఇవన్నీ వేసుకున్నాక ఇది కొంచెం వేగింది కదండి. జీడిపప్పు, బాదం, ఇవి గుమ్మడి గింజలు, ఇవన్నీ కొంచెం ఆవాలు వేసి ఇది కొంచెం గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు వేసాను, కొంచెం ఆవాలు వేసాను. వేసి ఇవి బాగా దోరగా వేసుకొని, అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కొత్త తాలింపు గింజలు, పప్పులు, మినపప్పులు వేసిన పుల్ల అవి కాకుండాను ఇవి అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అది కొంచెం వేసుకొని ఇలా పులిహోర చేసామంటే పిల్లలు కానీ మనం కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఆరోగ్యానికి మంచిది, చక్కగా తినవచ్చు. ఇలా కూడా చేసుకోండి, బాగుంటుంది. మరి ముఖ్యంగా అయితే దీనిలో కొంచెం కారం కూడా వేస్తాం. కొంచెం చప్పగా ఉంటుంది కదా, కొంచెం ఏ కారమైనా వేసుకోవచ్చు, మీ రుచిని బట్టి తీసుకోండి, అది మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఆ పప్పులన్నీ వేగిపోయి స్టవ్ ఆపేసుకొని మనం కలిపాం కదా అన్నం వేసేయండి. పప్పులో అన్నం వేసేసుకొని అంతే, నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. కాకపోతే సాల్ట్ నిమ్మరసం ముందుగా కలిపి పెట్టుకోండి. తర్వాత ఇలా చేయండి. పులిహోర ఒక
వేడివేడిగా ఉంటుంది కాబట్టి వేడిగా కాకుండా కొంచెం ఒక 5-10 నిమిషాలైనా ఆగి చేసుకోండి. తినండి. చూడండి అంత చక్కగా అయిపోయింది కలర్ఫుల్గా. దీనిలో మీరు ఏమి వేసుకున్నా వేసుకోకపోయినా ఇలా తినేయచ్చు. వేడన్నం వండి చల్లార్చి బాక్సుల్లోకి ఇలా తయారు చేసి పెట్టి పిల్లలకి పంపించండి, అమ్మగా తింటారు. మనం ఇంట్లో అన్నం మిగిలిపోతే వేస్ట్ కాకుండా ఇలా చేసుకొని తినచ్చు. కాకపోతే నెయ్యి వేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. నూనెలు వాడద్దు. ఇలా పులిహోర చల్లారితే బాగుంటుంది అంటాం కదా, కానీ అప్పుడు మనం అయితే వేడివేడిగా తినచ్చు, చల్లార్చి తినచ్చు. అంటే పప్పులు వేస్తాం కాబట్టి వేడిగా తినాలంటున్నాను. ఆ పప్పులు మెత్తపడకుండా ఉండేదానికి తినచ్చు. చూడండి ఎంత బాగా ఉందో. ఇలా పప్పులు మీకు ఇష్టంగా చక్కగా చేసుకొని పులిహోర తినండి. ఇదండి, ఉప్పు మీ ఇష్టం, కారం మీ ఇష్టం, పప్పులు మీ ఏ రకాల పప్పులు ఏవైతే ఉంటాయో వేరుశనగ పప్పులున్నా మిగిలిన పప్పులు ఏమున్నా కానీ వేసుకోండి. కానీ మనం ఎప్పుడూ పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవే వేస్తామండి. మిరపకాయలు, చింతపండు పోస్తాం. కానీ ఇది ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుందో, టేస్ట్ చేయండి. ఓకే.